నాకెంత హుదబలం అంటే అమ్మవా మొత్తం ఇన్స్టామార్ట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను నేను. నా లైఫ్ లో నాకు ఏం లేకపోయినా నాకు పర్లమ్మవా, కాకపోతే ఒక వైర్ బాక్స్ హీటర్ అట్టే ఒక మైకు మళ్ళీ ప్రశాంతంగా ఉండే ప్లేస్ కావాలి కాబట్టి అందుకే నేను తిరుపతికి వచ్చిన మా ఊరికి రాలని. నాకు ముందే గుద్దంతా బరువు మావా, అందుకే వైర్ బాక్స్ నా పక్కన ఉండాలి ఎప్పుడు చూసి. నేను ఈ రూమ్ ఎందుకు సెలెక్ట్ చేసుకుని అంటే బాత్రూమ్ నీటింగ్ ఉన్నది మావా, సో అందుకే నేను రూమ్ సెలెక్ట్ చేసుకుంది. ఇంకా అర్థం చేసుకో బాత్రూమ్ ఎంత నీటింగ్ పెట్టుకుంటాను నేను ఇంటికాడినప్పుడు మా అమ్మతో రోయింపో గంటల బాత్రూమ్ లో ఉన్నా అని చెప్పి ఇప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయలేదు. ఆల్రెడీ ఇంత ముందు ఏంటంటే నేను బేగం కొనుక్కున్నామో అది ఆటోలో పెట్టి మర్చిపోయింది. ఎందుకు బ్రో అటాంటి రూమ్ లో ఏడన్నా పీజీలు అయితే చూసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. నేను ఆ పీజీలో కానీ ఉన్నానంటే నేను యూట్యూబ్ చేసుకునేట్టేమో గోవిందా గుబరి చెప్పమల్లా. ఇదిగో మావా ఈ సందులో నేను ఉండేది. ఇంకా నేను రూమ్ అంతా సర్దుకొని సినిమాకి అయితే వచ్చినామో. నేను ముందే సినిమాలు పిచ్చాను మావా, నాకు తెక్కరేగింది అనుకో ఎప్పుడు పడితే అప్పుడు పోతా సినిమాకి. ఏ సినిమా వీనే అడిగిన పోవాలనే ఒంటరిగా పోతాం మావా. ఫ్రెండ్స్ ని కానీ గ్రీన్స్ కానీ నేను నమ్మను, ఎందుకంటే దొంగనాకుడుకులు ఫ్రెండ్స్. నాకు ఈ థియేటర్ లో ఒకటి నచ్చింది మావా, అబ్బా సీట్ అయితే మెచ్చగా భలే ఉన్నది మావా. అయితే రాజువేట్స్ రాంబాయి ఈ సినిమా చూసి నవ్వి చచ్చిపోయినా మావా. ఈ సినిమాలో బిట్లు గురించి భలే చెప్పారు మావా, అదే వాటి గురించి. మీరు కూడా థియేటర్ లో ఈ సినిమా చూడండి మావా, నాకు తెలిసి పొరబేదా నూకుంటారు. అయితే ఇక మంచి ఆకలి మీద ఇంటికైతే వచ్చాం మావా. వాంటర్ అంటే చపాతి అయితే పెట్టింది.